అండి, ఎలా ఉన్నారు? సండే కదా, అందరూ చికెన్లో వండుకుంటారు. సో నేను కూడా కొద్దిగా వెరైటీగా వండుదామని ట్రై చేస్తున్నాను. మొన్న ఒక వీడియోలో చూసాను, వెల్లుల్లి కారం చికెన్, ఈ మూడు కాంబినేషన్తో కర్రీ ఎంత ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. నేనైతే కొంచెమే తీసుకున్నాను చికెన్, మళ్ళీ అందులో మసాలాలు ఏమీ వేయ అవసరం లేదంట. అందుకని శుభ్రంగా చికెన్ అంతా కడిగి పెట్టేసి ఉప్పు కొంచెం వేసి కడిగేసి, పసుపు వేసి కడిగేసి నీసు వాసన పోయాక ఉల్లిపాయలు, మన కర్రీకి సరిపోయే ఉల్లిపాయలు ఎన్నో చూసుకొని ఇలా ద్వారగా వేయించుకున్న తర్వాత దగ్గరికి వేపుడు కింద అయిపోతుంది. చికెను వేసేస్తున్నాం, కడిగేసి శుభ్రంగా చికెన్ వేసేస్తున్నాం. చికెన్లో వాటర్ అంతా పోవాలి, అంటే కొద్దిగా వేపుడు కదా కలర్గా ఉంటుందని నేను కొంచెం కలర్ వేసాను. సో ఎలా ఉంటుందో చూడాలి, టేస్ట్ చూస్తేనే కదా అది బాగుందో బాగోలేదో. నేను తిన్నాక కూడా ఎలా ఉందో చెప్తాను. హాయ్ అండి, చూద్దాం ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత చికెన్లో వాటర్ ఒక మసాలా, అంటే ఎలాంటి మసాలా అంటే వెల్లుల్లి, కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసాం. వేసి ఇదంతా దీనికి పట్టించాలి. వెల్లుల్లి కారం కదా, వెల్లుల్లి మసాలాలు ఏమీ లేకుండా వెల్లుల్లి కారం ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాం. దగ్గరికి కొంచెం వాటర్ వేసాను, కొంచెం అంటే కొంచెం, ఆల్రెడీ చికెన్లో వాటర్ ఎలాగో ఉంటుంది కదా. వెల్లుల్లి కారం మసాలా మొత్తం వేసాక కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మూత పెట్టాలి. దగ్గరికి అయిపోయాక వేడి అన్నంలో వేసుకొని తింటే అమృతమే. ట్రై చేద్దాం. ఇలా వచ్చింది చికెన్, మన ఇష్టం. దీంట్లో గానేసి కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని దగ్గరికి కలపండి. కొంచెం సాల్ట్ చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.